నగవేయకుండా నిన్నిక్కడే ఉంచేసుకుంటే నింద మాసిపోతుందా? అయినా నువ్వు అది పిచ్చిగా ఆలోచిస్తున్నారు గాని ఇప్పుడు మాత్రం నింద మన మీద లేదనుకుంటున్నారా? మనం మన ఇంట్లో మన మధ్య మన ప్రపంచంలో ఉండి బయట ప్రపంచాన్ని చూడటం లేదు. చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నిన్ను నకిలీ కాపురానికి పంపిస్తే వాళ్ళు తిరిగి పుట్టింటికి తరిమేశారని వీళ్ళంతా సిగ్గు, అభిమానం, మానవ మర్యాద లేని మనుషులు అనుకుంటున్నారు. రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా పట్టనట్టుంటారా అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదమ్మా, పెళ్ళైన కూతుర్ని అత్తగారు తిప్పి పంపిస్తే కళ్ళెదుట పెట్టుకుని కాస్తైనా బాధపడని కుటుంబం ఓ కుటుంబమేనా అంటున్నారు. బాధ్యత తీసుకొని తండ్రి ఒక తండ్రేనా అని చర్చించుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. కూతురు కష్టమో నష్టమో వచ్చింది, ఆదుకోరా? ఆమె జీవితం గురించి ఆలోచించరా? వీళ్ళు కన్న తల్లిదండ్రులేనా అని చాలా అసహ్యంగా మనల్ని గురించి మాట్లాడుకుంటున్నారమ్మా. కొందరు వినపడనట్లు మొహానే అనేసి నవ్వుకుంటున్నారమ్మా. వింటూ మౌనంగా తలదించుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ విషయాలన్నీ నేను మీ అమ్మతో కూడా మాట్లాడాను. ఆమె దేనికి సమాధానం చెప్పలేదు, అసలేమీ మాట్లాడలేదు. అనుకుంటే అనుకున్నారులే, మనకేమిటి అన్నట్లుంది దాని వాలకం. దానికి పంతం ప్రధానం, 10 మంది అనే మాటలు కాదు. నీ విషయం అన్నయ్యతో కూడా చర్చించాను. వాడు దాని దారిలోనే నడుస్తున్నాడు. పైగా అమ్మ చెప్పిందే కరెక్టు అంటున్నాడమ్మా. అందుకే నీతో మాట్లాడదామని నిన్ను రమ్మన్నాను. నాన్నా, పోనీ నన్నోసారి అమ్మతో మాట్లాడమంటారా? మాట్లాడగలవే గాని మార్పు తీసుకురాలేవు. అదే నిన్ను ఈజీగా కన్విన్స్ చేసి తనదే రైట్ అనిపించుకుంటుంది. దానివల్ల నీ జీవితంలో మార్పేవి రాదమ్మా. అలా ఏం జరగదు నాన్నా. నేను మాట్లాడితే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది, ఆలోచిస్తుంది, మీ కోరిక నెరవేరుస్తుంది. నువ్వు భ్రమపడుతున్నావమ్మా. నీకు మీ అమ్మతో 25 సంవత్సరాల పరిచయం మాత్రమే, కానీ నాకు 40 సంవత్సరాల అనుభవం. దాని మనస్తత్వం, మంకుపట్టు, అహంకారం అన్నీ పూర్తిగా తెలుసు. దాని మీద దానికున్న అతి నమ్మకమే దాని కళ్లకు పొరలు కమ్మేలా చేసింది. పొగరబోతుతనంగా వ్యవహరించటం నేర్పింది. అన్నిట్లో తనే కరెక్ట్ అనుకుంటుంది. మరోసారి ఆలోచించి చూద్దాంలే అనుకోదు. నీ జీవితాన్ని గురించి అది ఇప్పుడు ఆలోచించదమ్మా. రేపు నీ చెల్లెళ్లకు పెళ్లిళ్ళై వెళ్ళిపోయాక నువ్వు ఒంటరిగా దాని కళ్ళ ముందు తిరుగుతుంటే అప్పుడు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ దానివల్ల ప్రయోజనమేం లేదమ్మా. దాని గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎవరి మాట వినదు. సరే, మీరు అన్నదంతా నిజమే అనుకుందాం. ఇప్పుడు నన్నేం చేయమంటారు నాన్నా? నేను చేయగలిగేది ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాను. ఇంతవరకు అమ్మ మాట్లాడిన ఏ మాటకు ఎదురు చెప్పలేదు, చెప్పలేను కూడా. అలాంటి దాన్ని నేనేం చేయగలను? అమ్మ తనకు తానుగా కాపురానికి వెళ్ళమంటే వెళ్ళగలనే కాని నాకు నేనుగా వెళ్ళలేనుగా. సరే నాన్న, మీరే చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వేం చేయకమ్మా. నువ్వు మీ అమ్మ మాటే వింటూ ఆమె గీసిన గీటు దాటకుండా జీవితాంతం ఆమె కొంగే పట్టుకుని ఈ ఇంట్లోనే ఉండమ్మా. నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ వెనకాల పెళ్లి కావాల్సిన 2 చెల్లెళ్ళున్నారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళ పెళ్లిళ్లకు నువ్వు అడ్డం రాకుండా ఉంటే చాలు. ఎందుకు పెద్దమ్మాయి పుట్టింట్లో ఉంటుంది అన్న ప్రశ్న మాత్రం రానీయకు. నువ్వు నీ చెల్లెళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించకపోయినా బాధపడకపోయినా ఏమీ కాదమ్మా. కానీ కన్న తండ్రిగా నేను నీలాగా ఉండలేను కదమ్మా. బాధపడకుండా బతకగలనా? వాళ్ళ పెళ్లిళ్లకు ఏ అడ్డంకులు వచ్చినా బాధపడాల్సింది నేనే కదమ్మా. కూతుళ్ళకు పెళ్లిళ్ళు కాకపోతే ఆ బాధ తెలిసేది కన్న వాళ్ళకు మాత్రమేనమ్మా. నేనేదో కావాలని ఇక్కడుంటున్నట్టు మాట్లాడుతున్నారేంటి నాన్న? నేనే నా చెల్లెళ్ళ పెళ్లిళ్లకు అడ్డం కన్నట్టు మాట్లాడతారే. నేనేం చేయను? పోనీ ఏం చేయాలో చెప్పండి. అమ్మనెదిరించి నేను మాట్లాడలేను, మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. మరో మార్గం మీరే చెప్పండి.
మీ అమ్మ నిన్ను మీ అత్తగారింటికి వెళ్ళమంటే వెళతావా? తప్పకుండా వెళ్తాను. ఆ మాట మీ అమ్మ నోటి వెంట రావటానికి ఒకే ఒక్క దారుంది. ఆ దారిలోకి మీ అమ్మ వచ్చేట్టు నా కోసం ఒక పని చేస్తావా అమ్మా? ఏం చెయ్యాలో చెప్పండి నాన్న. నువ్వు మేము నీకేసింది నకిలీనా గాని ఒక్క మాటను అంతే. ఆ మరు నిమిషంలోనే నీ మెళ్ళో 10 తులాల బంగారం వేసి నిన్ను అర్జెంటుగా మీ అత్తవారింటికి పంపించేస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఆ మాట అంటాం తను సహించలేదు, ఆ మాట భరించలేదు. అందుకే నిన్ను పంపించే ఏర్పాటు చేస్తుంది. మాట్లాడమే అర్చనా. నా కోసం ఒక్క మాట మాట్లాడమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. అది కాదు నాన్న, నేనలా మాట్లాడటం అమ్మని మోసం చేయడమే కదా, పచ్చి అబద్ధం కదా. అమ్మ ముందలా మాట్లాడడం నా వల్ల కాదు. ధర్మరాజు అంతటి వాడే అశ్వత్థామ హతః కుంజరః అనలేదా? మనమెంతమ్మా అయినా ఓ మంచి కోసం, ఓ ప్రయోజనం కోసం, నీ చెల్లెళ్ళ పెళ్లి కోసం, నీ జీవితం కోసం ఒక్క మాట తప్పేమీ కాదమ్మా. ఇంతకాలం నువ్వు మీ అమ్మ మాటే విన్నావు, ఆ ఇష్ట ప్రకారమే నడుచుకున్నావు. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా కావచ్చు. ఈ నాన్న కోసం నువ్వు ఈ సాయం చేయలేవా అమ్మా? చెప్పర్చన, చేస్తావు కదా, చెప్పమ్మా. క్షమించండి నాన్న, మీరింకేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సత్య ప్రమాణంగా చేసి తీరుతాను. కానీ ఇలా అబద్ధవాడే అమ్మని మోసం చేయడం నా వల్ల కాదు నాన్న, నేను చేయలేను. అమ్మ ఎదురుగా నిలబడి అమ్మ మీద అపనిందా, నకిలీ బంగారం అనడమా? సాధ్యపడే పనే కాదు నాన్న ఇది. అర్చన, ఇది నా స్వార్థం కోసం చేసే పని కాదమ్మా. కుటుంబం కోసం తండ్రిగా నేనడిగితే నువ్వు చేస్తున్న పని. నా కోసం నిన్ను చేయమని ప్రాధేయపడుతున్నానమ్మా. లేదు, మీరెన్ని చెప్పినా నాకు చేత కాదు, నన్ను వదిలేయండి. చూడమ్మా, నీ జీవితం, నీ చెల్లెళ్ళ జీవితం బాగుపడాలని ఆశపడుతూ ఒక అసమర్థపు తండ్రి అభ్యర్థనమ్మా ఇది. ఇంతకు మించి మరో దారి లేదు అమ్మా. అయ్యో నాన్న, ఈ తండ్రి ప్రార్థన మన్నించమ్మా. ఏంటి నాన్న ఇది? ఏంటి ఈ పని? నాన్న చూడండి, మీరు చెప్పినట్టు చేస్తాను. మీ మాట వింటాను నాన్న, వింటాను. అర్చన, నాన్న నా కాళ్ళ మీద పడుతుంటే తట్టుకోలేకపోయాను. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అంత అయోమయంగా అయిపోయింది. ఆ క్షణంలో నాన్న దగ్గర నా వల్ల కాదు, నేను అబద్ధం ఆడలేను అనలేకపోయానన్నయ్య. మనసు రాయి చేసుకుని నాన్న కోసం అలా మాట్లాడాల్సి వచ్చింది. అన్నయ్య, నా పరిస్థితి ఇప్పుడైనా అర్థం చేసుకో అన్నయ్య. నేను ఆ రోజు నిన్ను నాన్న మాటలు అంటుంటే నువ్వెంత బాధపడ్డావో ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉందన్నయ్యా. నీది నటనన్నాను, నాటకం అన్నాను. తోడబుట్టిన అన్నయ్యని కూడా చూడకుండా శత్రువుని చేసి మాట్లాడాను. నా పెళ్లి కోసం నువ్వు పడ్డ కష్టం చూసిందాన్ని అన్నయ్య. కానీ నేనప్పుడు నిన్నెలా మాట్లాడాల్సి వచ్చింది.
నా చెల్లెలేంటి ఇలా రాక్షసులా మారిందేంటనుకుంటున్నావా అన్నయ్య? కాదు, నాన్నకిచ్చిన మాట నాతో అలా మాట్లాడించిందన్నయ్య. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. అర్చన, నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని ఒక్క క్షణం ఆలోచించకుండా కోపం తెచ్చుకొని నిన్ను దూరంగా ఉంచినందుకు నువ్వే నన్ను క్షమించాలి. గుండె నిండా బాధ నింపుకొని నాన్న కోసం అంత ఆవేశాన్ని ప్రదర్శించిన నీ మంచితనాన్ని అభినందించాలమ్మా. మన కుటుంబం కోసం నువ్వు చేసిన మంచి పని తెలియక అసహించుకున్నందుకు నువ్వే నన్ను క్షమించాలమ్మా. ఏంటన్నయ్య ఇది? నువ్వు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. మా అన్నయ్య నాతో మళ్ళీ మాట్లాడాడు. నాకదే ఆనందం అన్నయ్య. అయినా క్షమాపణలు దూరాలు పెంచుతాయన్నయ్య. అయినా చిన్నదాన్ని నేను క్షమించడం ఏంటి? అమ్మా అర్చన, ఇన్నాళ్ళు నేనెలా నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నీ మీద కోపం పెంచుకున్నాను. పాపం అమ్మ కూడా అసలు విషయం తెలియక నీ మీద కోపంగా ఉందమ్మా. ఇప్పుడే వెళ్ళి అమ్మకు నిజం చెప్పాలి. వద్దన్నయ్య, దయచేసి ఈ నిజాన్ని నువ్వు అమ్మకు తెలియనివ్వకు. అదేంటమ్మా? నిజం చెప్పకపోతే అమ్మ కోపం ఎలా తగ్గుతుంది? నువ్వన్నట్టు జరిగిన నిజం తెలిస్తే అమ్మకి నా మీద కోపం పోతుంది. కానీ అదే సమయంలో ఆ కోపం నాన్న మీదకు వెళ్తుందన్నయ్య. అసలే నాన్న మీద అమ్మ అభిప్రాయం అంతంత మాత్రమే ఉంది. నా పెళ్లి విషయంలో నాన్న నిజం దాచాడనే కోపంతో ఇప్పటికీ ఆయన్ని తిడుతూనే ఉందన్నయ్య. అసలు అప్పట్లో కొన్ని రోజులు వాళ్ళ మధ్య మాటలే లేవు. మళ్ళీ ఈ విషయం తెలిస్తే నా కూతుర్ని మాయ చేసి నాకే దాని మీద కోపం వచ్చేలా చేస్తారా అని ఆయన మీద విరుచుకు పడుతుందన్నయ్య. అందుకే వద్దు. నా మీద కోపం ఉంటే ఉండనీలే. అదెంతకాలం అన్నయ్య? ఎదురుపడి అమ్మా అంటే చాలు ఆవిడ మనసు వెన్నలా కరిగిపోతుంది. వదిలే. పాపం ఈ వయసులో వాళ్ళ మధ్య మనస్తాపాలు కోపాలు ఎందుకన్నయ్యా? అన్నయ్య, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి ఈ విషయం చెప్పొద్దన్నయ్యా. ప్లీజ్ అన్నయ్యా. సరేనమ్మా, సరే పదమ్మా, ఇంటికెళ్దాం. పద. ఏ నేహా, చెప్పవే, తిరుపతికి వెళ్ళొచ్చావు కదా, టూర్ ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేసావా? చాలా బాగుంది, జాలీగా గడిపేశా. విలేజ్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. రియల్లీ గుడ్ టూర్. ఊర్లో ఏరుంది కదా, భలే స్విమ్మింగ్ చేసాం, చేపలు పట్టాం, ఎన్నెన్నో గేమ్స్, చేజింగ్స్, చాలా బాగుంది. ఆంటీ ఏమైనా విశేషాలు చెప్పారా? వాళ్ళేం చెప్తారు, పాత పాటలు పాత పాఠాలు. నూనెంటుకో, నలుగు పెట్టుకో, కుంకుడి రసంతో తలంటి పోసుకో, పసుపు రాసుకో, పొద్దున్నే లేవాలి, పాలు తాగాలి, ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వద్దు, లంగా ఓణి, బఠానీ పూల చీర కట్టుకో అంటూ సుత్తి కొట్టారు. ఆ భారతం అంతా ఎందుకులే, వదిలిపెట్టవే. మిస్టర్ వాసు, ఏం ఆలోచించావు? ఏం నిర్ణయానికి వచ్చావు? కమాన్ టెల్ మీ. ఏంటి రేవతి, వాసు ఎందుకిలా సైలెంట్ గా ఉన్నాడు? నేను ఊరళ్ళు వచ్చేసరికి వాసుతో మాట్లాడో పోట్లాడో ఏదో విషయం చెప్పమన్నానుగా. అసలు మాట్లాడలేదా? చెప్పు. నేహా, మరీ లేదు, మర్రాకలేదు గాని నువ్వేం అడగలేదని అర్థమైంది. కానీ నువ్వు ఊరుకో. అయినా నువ్వేంటి అడిగేది? నేనే అడుగుతాను. వాసు, నీ ఒపీనియన్ ఏంటి? అది కాదండి, నేను చెప్పాలనుకున్నది కొంచెం వింటారా? నో వాసు, నో. అది ఇది మరీ అసలు అని నసగొద్దు. స్ట్రైట్ గా నాకు సమాధానం కావాలి. అరే, నేను ఐ లవ్ యూ అన్న దగ్గర నుంచి ఇదే వాయిదా పద్ధతి. ఎప్పుడు నీ ఆన్సర్ అడిగినా ఏదో ఒక వంక, ఏదో ఒక మీనింగ్లెస్ రీజన్.
నాకు ఇమ్మీడియట్ గా నీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి. వెంటనే చెప్పాలి. ముందు బండాపో. నేహా గారు చెప్పేది కొంచెం వినండి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. నేను చెప్పినట్టు చెయ్యి. ముందు బండాపో. ఐ సే స్టాప్ ద